నివాస గృహాన్ని కూలగొట్టడం దుర్మార్గపు చర్య అన్నారు మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు. కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలోని మోపిదేవి లంకకు చెందిన ఈడే మునేశ్వరరావు ఇంటిని రాత్రి టీడీపీకి చెందిన వ్యక్తులు జేసీపీతో కూల్చివేశారు. వైసీపీ సానుభూతిపరుడు అనే నెపంతోనే అక్రమంగా ఇంటిని కూల్చివేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. సింహాద్రి రమేష్ బాబుతో పాటు పలువురు వైసీపీ శ్రేణులు మోపిదేవి లంక గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇల్లు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఇల్లు చాలతలేదని మా మామగారు అక్కడ ఉండి మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మా వారు మేము రాత్రి సడన్గా పిల్లలు మేము ఇంట్లో ఉండగా తీసుకువచ్చి కుక్కలేని తీసుకొచ్చి పడేసేసారు. పిల్లలు వీళ్ళు ఏడుపులు బాగా ఏడుస్తున్నారు. మా అత్తగారు ఏమో అడ్డం వస్తుంటే లాగేసేసి పక్కన పడేసేసి మా అత్తగారిని తల మీద కొట్టారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మా అత్తగారు మా మామగారు వాళ్ళు మొన్న వారం 10 రోజుల కింద కూడా ఇలాగే వస్తే మా అత్తగారు అడ్డం పెడితే అప్పుడు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వచ్చి అమ్మాయిని లాగడానికి వీల్లేదని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆడవాళ్ళని తీసుకొచ్చి 10-15 మంది నేను మా అత్తగారు మా మామగారు మేము ముగ్గురమే ఉన్నాము. నేనేమో పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. వీళ్ళు బాబా అని ఏడుస్తుంటే వాళ్ళు కేవలం కావాలని ఎవరు లేని టైంలో మా వారు బయటికి వెళ్తాం చూసి అప్పుడు వచ్చి ఇట్లా చేశారు. ఆడవాళ్ళు లాగేసేసి అట్లా పడి 40 సంవత్సరాల క్రితం నుంచి ఒక పోరంబాకి ఇది. ఆ పోరంబాకులో పెట్టుకుని ఈడే మునేశ్వరారు ఇక్కడ ఉంటున్నారు. రాత్రి జేసీపీ ఒకటి తీసుకొచ్చి మనుషులు ఇంటూ ఉండగానే అడ్డగోలుగా పడదోసేసి ఇల్లు పడగొట్టారు. ఈ పోరంబాకులో ఉన్న ఇల్లు చాలా ఉన్నాయి ఇక్కడ. దీని మీదే పని కట్టుకుని చాలా ఈ 40 ఏళ్ళ నుంచి అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ నాయకులు మారారు. ఎప్పుడూ లేనిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న మనుషులు ఎడల అవతల రూలు రయ్యం లేకుండా అడ్డగోలుగా ఇట్లా పడదోసేయటం అలవాటైపోయింది. ఇది కూడా ఇక్కడ అటువంటిదే. ఆ ఎదురుగుండగా కనపడుతున్న పాకలు కానీ ఇంకో అవన్నీ నేను పడదేమని అంటలా. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పన్ను ఉన్నాయి, ఇవన్నీ ఉండగానే అడ్డగోలుగా 40 సంవత్సరాలుగా ఈడే విజయ్ కుమార్ గారి కుటుంబం మరి ఇక్కడ స్థానికంగా ఉంటుంది. మరి ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ కోర్టు నుండి కానీ అనుమతులన్నీ ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి విషయాన్ని కూడా వారు ఖాతరు చేయకోకుండా రాత్రి జేసీబీని తీసుకొచ్చి మరి ఇల్లుని కోల్చడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఏదో మనం అధికారంలో ఉన్నామని చెప్పి మీకున్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకుల్ని కానీ మరి ఉన్నటువంటి సానుభూతి పరులను కానీ మీరు